తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారిని పుష్పగుచ్చాలు, పూలదండలు బదులుగా పుస్తకాలు తేమని చెప్పి వాటిని నిరుపేద విద్యార్థులకు అందించాలని సత్సంకల్పం కలిగిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అభినందనీయుడు అని ప్రజా విద్యాలయం కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అన్నారు. కాకినాడ మధురానగర్లో గల ప్రజా విద్యాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తిలు ముఖ్య అతిథులుగా పాల్గొని పేద విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. తలాటం హరీష్, మేక లక్ష్మణమూర్తిలు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు వినూత్నంగా ఆలోచించి పేద విద్యార్థులకు సాయం చేసే విధంగా తనకు శుభాకాంక్షలు తెలిపేవారని, పుస్తకాలు తీసుకురమ్మని వాటిని పేద విద్యార్థులకు పంపిణీ చేయించడం అభినందనీయమని అన్నారు. సాయంత్రం 6-8 వరకు మా పిల్లల్ని కొంచెం చదివించి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం. మార్నింగ్ ఓ రోజు వేరుశనగ పప్పుకుండా, ఓ రోజు నువ్వు పప్పుకుండా, ఇలాగ ఓ రోజు జామకాయ, ఓ రోజు అటువంటి స్నాక్స్ అని ఇస్తున్నాయి. ఇదంతా కూడా కేవలం ప్రజల యొక్క సహకారం ముందు నిర్వహించినటువంటి స్వచ్ఛంద సంస్థ ఇది. దీనికి ఈ రకంగా వీరు బయటకు వచ్చి ఈ రకంగా ముందుకు వచ్చి మాకు సహకరించడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మేము ఏం ఫీల్ అవుతుంటే ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వాలి. మేము ఏమనుకుంటుందంటే మేము సాయంత్రం 6-8 ఇక్కడ చదివిస్తున్నాం సార్. ఇటువంటి ట్యూషన్ సెంటర్లు ఇంకో 2-3 చోట్ల నిర్వహించాలి. అంటే వాళ్ళు పిల్లలు ఇళ్ళకి వచ్చి చదువుకునేటువంటి టైంలో కూడా మనం 6-8 మనం ఇంకో 4-5 ట్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అంటే వర్కింగ్ క్లాస్లో ఉన్న వాళ్ళు 4-4 స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క వర్కింగ్ క్లాస్లో ఉండటం వాళ్ళకి వర్క్ చేసి ఇంటికి వచ్చేటికి 8 అవుతుంది. ఈ 6-8 టైం దే ఆర్ ఎక్స్పోజ్ టు అన్నెసరీ థింగ్స్. ఆ 6-8 మనం కూర్చోబెట్టి వాళ్ళని చదివించాలి అనే పద్ధతిలో మేము చుట్టుపక్కల 2-3 చోట్ల ట్యూషన్ సెంటర్ నిర్వహించి అంటే ఒక పెయిడ్ టీచర్ని ఏర్పాటు చేసి ట్యూషన్ సెంటర్ నిర్వహిద్దామంటే ప్రయత్నం ఉన్నాం. సో దానికి కాకినాడ ఊరు మంచి ఊరు, ఏదో మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పంటే రండి అని వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి జనాభా అనేక మంది ఉన్నారు. ఆ రకంగా కూడా మా ఏరియాలో పెడితే బాగుంటుంది, మా ఏరియాలో పెట్టని ఎవరైనా కలిసి సైజ్ చేస్తే మేము ఫ్రీ ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో కూడా ఉన్నాం. దానికి సతీష్ గారిని వీరందరూ కూడా వారికి సహాయం దయచేస్తుగా మేము కోరుతున్నాం. నిర్వహించబడుతున్న ఉచిత విద్యా సంస్థ మా ప్రజా విద్యాలయం. మా స్కూల్లో అన్నీ ఉచితంగానే ఇస్తారు. యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా ఉంది. మాకు ఈవినింగ్ క్లాసులు పెట్టి టిఫిన్స్ అన్నీ పెడుతూ ఉంటారు. సాయంత్రం వేళ చిక్కీ ఫ్రూట్స్ అన్నీ పెడుతూ ఉంటారు. ఇంకా ఇతరత్ర పండగలు కూడా చేసుకుంటూ ఉంటాం. గొబ్బిళ్ళు పెట్టుకుంటాం. బయట పోటీలకు కూడా తీసుకెళ్తూ ఉంటారు సార్. మా రామకృష్ణ సార్ ప్రతి వారం వచ్చి మాతో ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉండి మా ఇవన్నీ తెలుసుకుని మాతో మాట్లాడుతూ ఉంటారు సార్. ఇలా మీలాంటి వాళ్ళు వచ్చి మాకు పుస్తకాలు అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు కూడా పెద్దగా ఎదిగి మంచి స్థాయిలోకి రావాలి. అమ్మాయి అంటే ఇంటికే పరిమితం కాకుండా బయట ఇతరత అన్నీ చూడాలి అనేసి చెప్తుంటారు. ఈరోజు అలాగే స్పందించి వచ్చిన అందరూ వచ్చిన కొందరు వచ్చిన బుక్స్ అన్ని జామెట్రీ బాక్స్ కానీ, పెన్సిల్స్ కానీ, పెన్స్ కానీ చాలామంది ప్రజెంట్ చేశారు. అవి ఉన్న స్కూల్లో ఉన్న విద్యార్థులకి వాళ్ళకి ఎంతో ఉపయోగపడే ఈ పుస్తకాలు. ఎందుకంటే ఈ పుస్తకాలు చదువుకొని అందరూ పైకి ఎదుగుతారా, ఉజ్వల భవిష్యత్తుకి, పిల్లల భవిష్యత్తుకి ఈ స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్లో లేని చోట ఈ స్కూల్ పెద్ద విద్యాలయం దానికి వక్కలంక రామకృష్ణ గారు ఎప్పటి నుంచి 20 సంవత్సరాలు దీన్ని స్థాపించి సొంతంగా చేస్తున్నారు. ఇలాంటి పాఠశాలకు మనం డొనేట్ చేయడం మనకు చాలా అభినందన విషయం. సతీష్ బాబు గారు ఈవేళ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతోమందికి ఈరోజు ఈ స్కూలే కాకుండా మనకి 4 స్కూల్ కూడా ఈరోజే ఇస్తున్నాం. అంటే ఇంతమంది ఆయన మాట స్పందించి ఇంతమంది బుక్స్ అన్నీ వచ్చినాయంటే నిజంగా ప్రతి నాయకులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి బుక్స్ పరంగానే వాటికైనా ఎడ్యుకేషన్ పరంగానే ఈ సొసైటీలో అభివృద్ధి చెందడానికి ఎంతో మంచి విషయం. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న సానా సతీష్ బాబు గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. మా ఫౌండేషన్ ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. ఈ స్కూల్కి కొన్ని ఏదైనా డ్రెస్సీ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ మా ఫౌండేషన్కి వక్కలంక రామకృష్ణ గారికి ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటాం. మా ఫౌండేషన్ తరఫున నాకు ఎప్పుడు హెల్ప్ ఉంటుంది. ఆ సంకల్పన ఉద్దేశమే ఇవాళ పుస్తకాల పంపిణీ. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి వచ్చినప్పుడు పుస్తకాలు, పెన్స్ ఇటువంటి ఇస్తున్నారు. అవన్నీ కూడా మరలా కాకినాడ నగరంలో ఉన్న ఏవైతే సామాజికంగా అంటే చక్కటి ఉపయోగంగా ఉన్న స్కూల్స్, పిల్లలకి ఏవైతే ఉపయోగపడుతున్నాయో ఆ స్కూల్స్ ద్వారా మనం పంపిణీ చేయాలని చెప్పి ఇవాళ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా హరీష్ గారు పెద్దలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈవేళ మొట్టమొదటిగా గత 25 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ ప్రజాహిత స్కూల్కి అంటే ఉచితంగా పాఠ్యపుస్తకాలు కానీ, ఫుడ్ కానీ అన్ని రకరకాలుగా ఉపయోగపడుతున్న ఈ స్కూల్ ద్వారా మొట్టమొదటి పంపిణీ చేశాం. ఈవేళ సతీష్ బాబు గారు ఈ స్కూల్ నివేదిక ఇచ్చిన వెంటనే మొట్టమొదటి ఇక్కడే ప్రారంభించమని
చెప్పారు. గౌరవ సెక్రటరీ ఒక్కలంక రామకృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా రామకృష్ణ గారికి, సానా సతీష్ బాబు గారి తరఫున, ఆఫీస్ తరఫున, ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి స్కూల్స్కి మేము ప్రతి సంవత్సరం కూడా సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.